అర్ధరాత్రి గాలి అని ఎందుకంటున్నామంటే మలయపు గాలి మలయ పర్వతం వైపు నుంచి వీచింది. మలయ పర్వతం ఎక్కడుందండి? మలయాళ దేశంలో ఉంది. కేరళ వాళ్ళకున్న భాషాభిమానం, రాష్ట్రాభిమానం మనకి లేదు. నిన్ననే వాళ్ళు కేరళ అనే రాష్ట్రాన్ని కేరళం అని మార్చారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఎన్టీ రామారావు గారు ఆశయానికి అనుకూలంగా తెలుగునాడు అని మార్చిన్నాడు. మనకు ఖచ్చితంగా జాతీయాభిమానం ఉంటుంది. తెలుగునాడు అని మార్చాలి. ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట కాదు. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఉత్తరప్రదేశ్ ఎంతో, హిమాచల్ ప్రదేశ్ ఎంతో, మధ్యప్రదేశ్ ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. తెలుగుదనం మన రాష్ట్రం పేరులోనే లేదు. ఎన్టీ రామారావు గారు తెలుగునాడు అని మార్చడం కోసం నానా యాతనలు పడ్డాడు ఆయన. మళ్ళీ తెలుగునాడు అని మార్చాలి. తమిళనాడు లాగే తెలుగునాడు అని మార్చాలి. ఒక సున్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బంది ఏందా? కేరళ వాళ్ళు వెంటనే మా రాష్ట్రం, మా భాష కేరళం అని మార్చాల్సిందే అనుకున్నారు. అటువంటి పట్టుదల మనలో వస్తే రాష్ట్రం పేరు కాదమ్మా, తెలుగు ప్రజల బతుకులు కూడా మారతాయి ఖచ్చితంగా. మలయాళం అంత గొప్పది. మలయాళం నుంచి వచ్చింది మలయపు గాలి, దక్షిణపు గాలి. దక్షిణం నుంచి గాలి వీస్తుంది కాబట్టి మనకి వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణం వైపు తెరి పెట్టుకోమని చెబుతారు. అదేదో పుణ్యం పురుషార్థం అలా పెట్టుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయి అనేది. గాలి వల్ల పెళ్ళిళ్ళు అవ్వవు. ఇక్కడ గాలి వల్ల అయ్యే పెళ్ళిళ్ళు నిలబడకూడను. దానికోసం కాదు, దక్షిణం వైపు కిటికీలు తెరుచుకుంటే గాలి వస్తుంది, అంతకంటే ఏం లేదు నీకు అక్కడ. ఆ మలయపు గాలి వీచిందట. అది మన్నారస్వామి కోవెల పైనుంచి వీచిందట. వీచినప్పుడు ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా, దానికి 3 బద్దీల్లా కమ్మీల్లా ఉంటాయి అలాగా, దానికి చిరుమువ్వలు ఉంటాయి అలాగా. ఆ గాలికి ఆ చిరుమువ్వలు గలగల 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 అని మోగాయట. గమనించండి, ఒక పరిణామం గాలి వీచింది, రెండో పరిణామం మువ్వలు మోగాయి. ఆ మువ్వల సవ్వడికి పక్కనే ప్రాకారం దగ్గర సంపంగి చెట్టు మీద గూళ్ళు కట్టుకుని పడుకున్నటువంటి పక్షులు ఉంటాయి కదా, ఆ వాటికి మెలకు వచ్చిందిరా. లేడికి లేచిందే వేళ అంటారు. పక్షులు ఎక్కువసేపు పడుకో, భయం వాటికి. మృగాలు పక్షులు పడుకో, ఎవరు వేటాడతారో అని భయం. అందుకని ఎప్పుడూ మెలకుగా ఉండి లేస్తూ ఉంటాయి. అది లేచింది. పాపం పక్షికి తెలియదు కదా, తెల్లారిపోయింది అనుకుంది. ఎందుకు అనుకుంది? అది లేచిన వేళ దానికి తెల్లారినట్టే లెక్క. తెలుగులో సామెత, లేడికి లేచిందే వేళ. ఎప్పటికీ ఎవరన్నా ఈ పని చేయి, ఇప్పుడే చేయి, ఇప్పుడే చేయంటే రేపు పొద్దున్న చేస్తామన్నాం అనుకో, ఇప్పుడే చేయాలంటే లేడికి లేచిందే వేళ, నీకేం బుద్ధి లేదా అంటారు వెంటనే. ఇక్కడ మృగాలకి పక్షులకి అవి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు తెల్లారింది అనుకుంటాయి. పాపం పక్షులు తెల్లారింది అనుకుని బెలబెల 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 అరుచుకుంటూ వేటకు బయలుదేరాడు. వేటకంటే అర్థపురుషార్థం కదా ఖచ్చితంగా. అక్కడ వేటకు బయలుదేరాయట. ఆ వేటకు బయలుదేరిన పక్షులు రెక్కల చప్పుడు ఉంది కదా, బెలబెల 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 బెల అని అరుస్తూ ఉంటే ఆ రెక్కల చప్పుడు, ఆ మాట చప్పుడు కిటికీలోంచి వినపడింది.